హలో! అందరికి నమస్తే. ఈరోజు మేమైతే వాటర్ డస్ట్ తీయడానికనేసి ఒక 2 కేఎమ్స్ వరకు ముగ్గురం అయితే ఎళ్తున్నాం. వీడియో చూడండి చివరి వరకు. చూడండి గైస్, ఇక్కడ ఒక సమస్య అయితే ఎదుర్కొన్నాం. వస్తుందిగా. ఇదిగో మా వాళ్ళు చేసే పని ఇది. కదా అది కాదు డబ్బా. చూడండి గైస్, అలా పట్టుకురా, ఏదో ఒకటి సెట్ అవుద్ది. ఓరే, అది పెద్దదా? ఇది రెండు ఒకటేవా? నాతో వీడి ఇది మాకు దొరికింది. ఇది మేము దీనితో ఒక పని అయితే చేస్తాం. ఆ పని కూడా ఏటో చేసి చూపిస్తాం. అలా రండి. ఒక్కటి సాల్ రానా దీనికి? ఒక్కటి సాల్ పెద్దగా దానికి ఒక పైపు పట్టేదానికే చిన్నది ఒక ముక్క పడుతుంది కదా. అది క్లంబులతోనే ఎక్కువ పడుతుంది. క్లంబులు దానికి, కానీ దీనికి తక్కువ పడుతుంది. దానికి చేయాలని నేను ఒక ఉపాయం చెప్తాను, దానికి కూడా అవుతుంది. హలో గైస్, ఇప్పుడైతే మేము రావాల్సిన చోట అయితే దగ్గర పడింది. చూద్దాం మరి, ఇంకా కొంత దూరం మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా దూరమే, అందుకే 10x స్పీడ్లో పెట్టడం జరిగింది. ఈ వర్షాకాలంలో ప్రకృతి అనేది చాలా అందంగా కనిపిస్తుంది. వర్షాకాలంతో పాటు శీతాకాలంలో కూడా అలాగే కనిపిస్తాయి, కానీ ఈ టైంలో మరింత ఎక్కువగా గ్రీన్ కనిపిస్తుంది అన్నమాట. అది ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్రదేశానికి అయితే ఈ దట్టమైన అడవుల లోపల నుంచి వెళ్ళాలి. ఇది చూడడానికి చాలా భయంకరంగా, చాలా చీకటిగా ఉంది. అలాగే ఇలా వర్షం కారణంగా జాగ్రత్తగా నడవకపోతే పడిపోయే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఫేసే కనిపించట్లేదు చీకటికి. అమ్మ దేవుడా. చూడండి గాయస్, ఇప్పుడు మేము వచ్చే దారిలో ఎంత చిన్న చీకటిగా ఉంది. సమ్మర్ టైంలో అయితే చాలా చక్కగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇలా మరి చూడండి గైస్, ఇప్పుడు మేము రీచ్ అవ్వడానికి ఎంత శ్రమ పడ్డాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇక్కడ మీకు కనిపించే వీడియో మాత్రం ఒక 8 నిమిషాల వీడియో, అలాగా ఎన్ని నిమిషాలైనా పట్టవచ్చు. చూడండి, ఈ ప్రదేశంలో చేరుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట. ఫైనల్లీ మేమైతే చేరుకున్నాం మా గమ్యాన్ని. చూడండి, ఇందులో ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా, ఇది ముట్టుకుంటే చర్రమంటది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు ఈరోజు తాకిందంటే అదే నెక్స్ట్ వీకల్లా అదే రోజున ఇది దురద అనేది తగ్గడం అవుద్ది. ఇదిగో మావాడైతే బాగు చేయడం స్టార్ట్ చేశాడు. మేము కేవలం దీనికోసమే వచ్చాము. కొంచెం వీడియో క్లారిటీ అనేది లేదు.
ఫైనల్గా మేమైతే ఇక్కడ రీచ్ అయ్యాము. ఇది కొంచెం క్లీన్ చేస్తే కానీ మా ఊర్లో ట్యాంక్ దగ్గర వాటర్ ఫిల్ అనేది అవ్వదు. ఆ ట్యాంక్ ఫుల్ అయిన తర్వాత ఊర్లో ప్రతి స్ట్రీట్కి అనేది వాటర్ అనేది ప్రొవైడింగ్ అవుద్ది. సో అందుకనేస్తే మేము వర్షమైనా పర్లేదు ఒకసారి వెళ్ళి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ వరకైనా వస్తుంది అనే ఉద్దేశంతో మేమైతే రావడం జరిగింది. అలాగే మా వాళ్ళు చూస్తున్నారు కదా, క్లీన్ చేస్తున్నారు. ఇలా చేస్తే కానీ అంటే వాటర్ స్టోర్ అవ్వదు అనమాట. ఇక్కడ కొంచెం నీట్గా చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చాము. ఇది మేము క్లీన్ చేసిన దగ్గరలోనే చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది.